హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో నుండి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈరోజుకు మన చిక్స్ వచ్చేసి 15వ రోజు. సో 15వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది మీకు ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. మనం ఈ 15 రోజు మేలో టోటల్ స్పేస్ అనేది మనం జరపడం అయితే జరిగింది. ఇలా స్పేస్ అయితే జరుపుకున్నాక మళ్ళీ మనం పరదా గురించి ఆలోచిస్తే ఇప్పుడు పరదాలు అనేటివి మీది పరదాలు అనేటివి అట్లనే మీదికే ఉంచేసేయాలి. కింది పరదాలు అనేది మనం మార్నింగ్ టైం దించుకుంటున్నాం, ఈవినింగ్ టైం అనేది మనం మీదికి అనేది ఎత్తుకోవాలి. సో ఈ విధంగా చిక్స్ అనేది 20-25 దాకా కూడా ఈ విధంగానే మనము ఎత్తేయాలి. సో ఎందుకంటే వెదర్ అనేది నైట్ టైంలో చలిగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం మెడిసిన్ అనేది మనం నార్మల్గా ఇప్పుడైతే అస్టిక్ యాసిడ్ అండ్ ఆక్వా ట్యాబ్ యూజ్ చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు చిక్స్లో కొంచెం సౌండ్ కిచ్ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఆ సౌండ్కు మనము బయోబూస్టర్ అనేది ఉంటుంది కాబట్టి మనం బయోబూస్టర్ అనేది డింకర్ డోస్ అయినా లేకపోతే స్ప్రేలు అయినా చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే మన దిక్కైతే చాలా మట్టుకు వైరస్ అనేది స్టార్ట్ అయితే జరిగింది. సో మన అదృష్టం అది. సో ఎప్పుడు అటాక్ అయ్యేది తెలియదు. సో వచ్చినప్పుడు గాలి ద్వారా వస్తుంటుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం అయితే ఉండాలి. ఎంత ఉన్నా కానీ అది వచ్చే టైంలో వస్తూనే ఉంటుంది, దాన్ని అయితే మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే మనం అనేది చుట్టుపక్కల అనేది స్ప్రేలు అనేది చేసుకోవాలి. కొత్త వ్యక్తులను కూడా మనము రానివ్వద్దు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బయట మనకు పక్షులు ఉంటాయి కదా, ఈ పక్షులు అనేది సాధ్యమైనంత వరకు దూరం అనేది కొట్టాలి. ఎందుకంటే వీటి వల్లనే మనకు ఈ వైరస్ అనేది వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఆ జాగ్రత్తలు అనేది మనం అయితే పాటించుకోవాలి. ఇక అది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వచ్చే టైంలో వస్తుంది, మనం దాన్ని ఏం చేయలేము. మన జాగ్రత్తలు మనమైతే ఉండాలి. ఓకేనా? సో అదేవిధంగా స్ప్రేలు అయితే కంపల్సరీ చేసుకోవాలి. నేనైతే డైలీ స్ప్రే అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఫార్మిలిన్ అనేది బయట సైడ్లో నేను స్ప్రే చేస్తున్నాను. లోపల సైడ్లో చేసే స్ప్రేలు ఏంటంటే ఇప్పుడు B904, ఇంకోటి వచ్చేసి KTH అని ఉన్నది. సో అది కూడా నేను స్ప్రే చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే మనకైతే ఈ విధంగా అనేది ఇప్పుడైతే మన షెడ్లో అనేది ఇప్పుడు ఈ విధంగా అనేది ఉన్నది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఏమేమి అనేది ఉన్నాయో సో నెక్స్ట్ వీడియోలో మనం అయితే తెలియజేస్తాము. సో అంతవరకు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.